ప్రియమైన ఆరాధన టీవీ ప్రేక్షకులకు నా వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన రెవరెండ్ డాక్టర్ డి సుధాకరయ్య గారు వాక్యోపదేశం చేశారు. అందరూ శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలులు పొందగలరు. క్రీస్తునందు ప్రియమైనటువంటి అభిషక్తుని స్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభువును రక్షకుడును యేసుదేవుని పరిశుద్ధ నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారలారా, మరలా మిమ్మల్ని టీవీ ద్వారా ఇలా చూడటానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ చక్కని సదవకాశాన్ని బట్టి దేవదేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరందరూ బాగుండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని మీ నిమిత్తము నేనును నాతో కూడా ఉన్న ప్రార్థన బృందమంతయు కూడా దినదినం మీ కొరకు ఆసక్తి కలిగి ప్రార్థన చేయుచున్నాం. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ రీతిగా ప్రభువుని మహిమపరిచే ఈ ధన్యతను దేవుడు మనకు దయచేసినందుకు దేవాతి దేవునికి కోటాను కోట్ల స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ప్రియమైన వారిలారా, వాక్య ధ్యానంలోనికి వెళ్ళటకు ముందు ఓ చిన్న పల్లవిని పాడి ప్రభుని మహిమపరదామా? వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటును బట్టి దేవుని మహాకృపలో మానవ జీవితంలోనికి దేవుడు ఎంతటి ఉన్నతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని నింపాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడో ఈనాటి కార్యక్రమం ద్వారా ప్రభుని మనం గణపరుద్దాం. ప్రియులారా, చాలామంది వివాహాలను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారు లేకపోలేదు. చాలామంది వివాహాన్ని సులకనగా తీసుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. ప్రియులారా, అసలు మనుషుని యొక్క జీవితంలో, మానవ జీవితంలో లేదా ఈ సృష్టి క్రమంలో దేవుడు మానవుని ఎందుకు తీసుకుని వచ్చి ఉన్నాడు అనేటువంటి ఉద్దేశాన్ని ఈనాటికి గ్రహించి గమనించలేనటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు అనే విషయాన్ని నేను నిండు మనసుతో మీకు ఈ టీవీ ద్వారా మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వివాహం అనేది దేవుని యొక్క ఏర్పాటు. దేవుని ఏర్పాటు లేకుండా మానవ జీవితంలో ఏ కార్యములు కూడా సఫలీకృతం కావు. ఒకవేళ అది సఫలీకృతం అవుతున్నట్లుగా అనిపించినా ఆ తర్వాత అది ఫెయిల్యూర్ను మనం చూడబోతామనే సత్యం మనందరం ఎరిగిన వారమై ఉండాలి అని నేను నిండు మనసుతో ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సృష్టి అంతటిని నిర్మించిన తదుపరి ఆదామును తయారు చేసినట్టుగా మనందరికీ తెలుసు. ఆదాములో నుండి దేవుడు అవ్వను తయారు చేసినట్టుగా మనందరికీ తెలుసు. ఎందుకు అంటే నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు అని. అవును ప్రియులారా, మానవ జీవితానికి ఏది మంచిదిగా లేదో దేవుడే సంకల్పించుకొని, దేవుడే కలుగు చేసుకొని మంచిదిగా లేని దానిని మంచిదిగా చేయటానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మనిషి మరొక మనిషికి ఏదైనా మంచిది కానిది ఇస్తే అది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ దేవుడు ఇచ్చేది ఏదున్నా అది శ్రేష్టమైనదై ఉంటుంది, యోగ్యకరమైనదై ఉంటుంది, మేలుకరమైనదై ఉంటుంది, దీవెనకరమైనదై ఉంటుంది, ఆనందదాయకమైనదై, ఆశీర్వాదకరమైనదై ఉంటుంది అనే సత్యం ఈనాటికి గమనించలేనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే లేఖనములో మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. ప్రతి మ్యారేజీ సందర్భంలో దైవజనులు అనేకులు మాట్లాడుతూ ఉంటుంటారు. ఏమనంటే ఆదికాండం 2:18 నుండి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటువంటి మాటను తరచుగా మనం జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉంటుంటారు. ప్రియులారా, నిజమే, ఎందుకు మంచిది కాదో అది మనిషికి ఈ రోజుకి అర్థం కావట్లేదు. ఏ రోజు చాలామంది మంచిదిగా లేని దానిని మంచిగా చేసేవాడు దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుని వైపు చూసి ఉన్నతమైనటువంటి కార్యాలను స్వతంత్రించుకోలేనటువంటి బలహీనులు ఈ లోకంలో ఎంతోమంది లేకపోలేదు. ప్రియులారా, ప్రియమైన వారిలారా, దేవుడు మన జీవితాల్లో మంచిగా లేనిది మంచిగా చేసేవాడై ఉన్నాడు అనే సత్యం ఈనాడు మనకు తెలిసి కూడా దాన్ని సద్వినియోగపరుచుకోలేకపోవటం నిజంగా ఎంతో బాధను, ఎంతో వేదనను కూడా మిగిలిస్తుంది. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి వస్తున్నప్పుడు మారా అనే స్థలంలో నీళ్లు చేదుగా ఉన్న సందర్భం మనందరికీ తెలుసు. కానీ ఆ చేదైన నీళ్లను దేవుడు మోషే ద్వారా మధురంగా మార్చిన సందర్భం కూడా మనందరికీ తెలుసు. అవునండి, మన జీవితాలలో చేదైన అనుభవాలు ఎందుకు వస్తున్నాయో ఈరోజు చాలామందికి అర్థం కాని పరిస్థితి ఉంది. చాలామంది భార్యాభర్తల జీవితాలు మనం చూస్తున్నప్పుడు చాలా చేదైనటువంటి అనుభవాలు, బాధాకరమైన అనుభవాలు, ఆవేదనతో కూడిన అనుభవాలు, ఆనందకరమైన, సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించవలసినటువంటి మానవుడు, ఈ మానవుడు యొక్క
జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ బంధం అవిచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఏంటో ఈనాటికి ప్రజలు చాలామంది అర్థం చేసుకోలేనటువంటి అజ్ఞానం మధ్యలో ఉంటున్నారనే సత్యాన్ని ఒక సందర్భంలో ఆలోచన చేస్తున్నప్పుడు ఎంతో మనసుకు బాధ వేదనను మిగులుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సరే, ఎనీహో ఏది ఏమైనప్పటికీ నేను ప్రభు పేరటి ఉదయకాలం మీతో మాట్లాడదలుచుకున్నటువంటిది, భార్యాభర్తలను దేవుడు ఎందుకు అసలు ఈ భూమిన ఒకటిగా చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు మనిషిని అంటే మగవాడిని దేవుడు తన పోలికలో తయారు చేసుకున్నాడు. ఆ మగవాణిలో నుండి దేవుడు ఒక స్త్రీని తయారు చేసినట్టుగా సందర్భం మనందరికీ తెలుసు. మరి ఆదాము పడుకున్న వేళ ఆయన పక్కటి ఎముకలో ఒక ఎముకను తీసి మరి స్త్రీనిగా చేసినట్టుగా మనందరికీ తెలుసు ప్రియులారా. ఆమెను తీసుకుని ఆదాము దగ్గరకు మరి దేవదేవుడు వచ్చినటువంటి వేళ ఆదాము జీవితంలో ఒక గొప్ప సంతోషం, సంతృప్తి కనపడతా ఉంది. ఎక్కడ లేని ఒక ఆనందాన్ని తను చూస్తూ ఉన్నాడు. మరి అలా మానవ జీవితంలో స్త్రీ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ ప్రవేశించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తే ఆనందంతో ఉప్పొంగిపోతాం కదా. ఈ ఆనందం నానాటికి అభివృద్ధి చెందాలి, ఈ ఆనందం నానాటికి వృద్ధిలోనికి రావాలి. ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ సమాధానం మరి బ్రతుకు దీనములన్నిటి కూడా అంతకంతకు పెంపొందుతూ రావాలి కదా. మరి ఎందుకు మానవ జీవితంలో మొదటగా ఉన్నటువంటిది చివరికి వచ్చే టైంకల్లా ఎందుకో కొంత మరి బలహీనపడుతుంది? ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. లేఖనం మనతో చాలా సూటిగా మాట్లాడుతూ ఉంది. మానవుని పుట్టుకే, మానవుని జీవితమే ఆశీర్వాదకరమైనటువంటి భాండాగారం. అలాంటిది దేవుడు మానవ జీవితంలోనికి మరి నారీ రూపంలో అంటే ఒక స్త్రీని తీసుకొచ్చి ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చిన వేళ, వాళ్ళిద్దరిని ఒకటిగా చేసిన వేళ, వాళ్ళిద్దరికి పరిణయం ఆడినటువంటి వేళ, ఆ సందర్భంలో ఒక మంచి మాట చెప్తాడు ప్రియులారా. ఏమనంటే, దేవుడు నరులను తయారు చేసిన అంటూ పురుషునిగాను స్త్రీనిగాను వారిని తయారు చేసి వారిని ఆశీర్వదించను అనేటువంటి మాట అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. మగవాని జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు ప్రారంభమైందో ఒక్కసారి ఆలోచన చేయండి. స్త్రీ ఎప్పుడైతే మానవ జీవితంలో, స్త్రీ ఎప్పుడైతే మగవాని జీవితంలో ప్రవేశిస్తుందో ఆ మొదటి గడియ మొదలుకొని దేవుడు ఆశీర్వాదకరమైన జీవితం మనందరికీ ప్రసాదిస్తున్నాడు అని ఈరోజు ఎంతమందికి తెలుసు ప్రియులారా? అందుకనే భారతీయ సంస్కృతిలో, భారతీయ సాంప్రదాయంలో ఒక మంచి మాట ఉంది. ఏమనంటే, ఇంటికి దీపం ఇల్లాలంటారట. మరి ఒకవేళ ఇల్లాలు ఇంటికి దీపం అయితే ఈరోజు చాలామంది ఆ దీపాలు ఎందుకండి ఆర్పేసుకుంటున్నారు? ఆ దీపంలో ఉన్నటువంటి ఈనాటి పరిస్థితి అంటే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ కొన్ని దినాల క్రితం మనం చూసినప్పుడు దీపంలో ఒక ఒత్తి ఉంటుంది. ఆ ఒత్తిని రోజు పైన నలిపి దాన్ని వెలిగిస్తూ ఉండేటువంటి వారు. అంటే దాన్ని వెలిగించాల్సిన బాధ్యత ఉంది. ఇల్లంతా వెలుగుమయంగా ఉండాలంటే ఆ దీపంలో నూనె ఉందా లేదా, ఒత్తి సరిగా ఉందా లేదా చూసుకునేటువంటి వారి గతంలో ప్రతి సాయంకాల వేళ. నేను ఈరోజు దయచేసి మీకు చేసేటువంటి మనవి ఒకటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు కూడా కంటినీరు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి బాధ్యత నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం, నీ సుఖం కోసం, నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుగ్రహించడం కోసం, నీ జీవితంలో సమస్తాన్ని దేవుడు ప్రసాదించడం కోసం స్త్రీని ఒకవేళ నీ జీవితంలో దేవుడు కలుగు చేసి ఉంటే, మరి నీ జీవితంలో ప్రవేశించినటువంటి ఆ స్త్రీ నీ ఇల్లంతటికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండే రీతిగా జాగ్రత్తలు తీసుకోవలసిన కనీస జ్ఞానం ఈరోజు మరి పురుషుడిపై లేదు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచన చేయమని నేను ప్రభు పేరట నేను నిండు మనసుతో మనం చేస్తున్నాను. అందుకనే లేఖనం ఒక మంచి మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏమనంటే, భార్య దొరికినటువంటి వానికి మేలు దొరికిను అనేటువంటి మాట రాయబడుతుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, మరి అట్టివాడు యెహోవా అనుగ్రహము పొందిను అనేటువంటి మాట రాయబడింది. స్త్రీ పురుషుని దేవుడు ఎందుకు తయారు చేశాడంటే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. అంటే ఒకరి కొరకు మరొకరిని అని. ఈ భార్య భర్త జీవితంలో మేలైతే ఆ భర్త కూడా ఆ భార్య జీవితంలో మేలు కోసమే కదా ప్రియులారా. ఈ భార్య భర్తకు సంతోషాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది అయితే ఆ భర్త కూడా ఆ భార్యకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేవాడిగా ఉండాలి కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి ఆలోచన చేయండి. ఈ భార్య భర్త జీవితంలో సుఖాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగించేదైతే ఈరోజు ఈ భర్త కూడా ఆ భార్య జీవితంలో సుఖప్రదమైనటువంటి, ఆనందకరమైనటువంటి అనుభవాలను కలుగు చేసే వ్యక్తి అయి ఉండాలి కదా. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయో తెలియట్లేదు ప్రియులారా. అందుకని దయచేసి మీకు నిండు మనసుతో ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నిండు మనసుతో ప్రభు పేరిట మరి కొన్ని సూచనలు మీకు చేయాలని మీకు ఆశపడుతున్నాను ప్రియులారా. అవునండి, భార్య దొరికిన వానికి మేలు దొరికినట్టు చాలామంది అంటున్నారు. ఏమండి, నా భార్య నాకు ఒక మేక్ అయిపోయింది అంటున్నారు. ఈరోజు చాలామంది అంటున్నారు, ఇతను అనవసరంగా నా జీవితంలో ఎందుకు దాపురించాడని భర్తల గురించి చెప్పుకునేవారు లేకపోలేదు ప్రియులారా. అలాంటి అనుభవాలు ఏ కుటుంబంలో లేకుండా ఉండాలంటే అసలు దేవుడు మానవుని ఎడల ఏ సంకల్పం కలిగి ఉన్నాడో ఆ విషయాలను దయచేసి గమనించాలి అని నేను ప్రభు పేరట నిండు మనసుతో మీకు మనవి చేస్తున్నాను. ఎప్పుడు మేలవుతుంది ప్రియులారా?
మరి ఎలాంటిది దేవుడు ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎలాంటి భార్య భర్త జీవితంలో మేలుకరంగా ఉంటుంది, ఎలాంటి భర్త భార్య జీవితంలో మేలుకరంగా ఉంటాడో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. దేవుడు ఎలాంటి వ్యక్తిని ఇస్తున్నాడంటే, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చినటువంటి దానము, అంటే ఒక బహుమానం అంట, ఒక గిఫ్ట్గా నీకు ఇస్తూ ఉన్నాడు, ఓ మంచి బుద్ధి కలిగినటువంటిదిగా. ఇంకొక మాట రాస్తాడు, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది అని. ఈ లోకంలో ఉన్నటువంటి అన్నింటికంటే శ్రేష్టమైనది భార్యమని. ఇంత శ్రేష్టమైనది దేవుడు గిఫ్ట్గా నీ జీవితంలో భార్యమని ఇస్తే, భార్య జీవితంలో, భార్య ముఖంలో, భార్య యొక్క మరి వ్యక్తిత్వంలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపలేనటువంటి భర్తలు ఈ దినాల్లో ఎంతోమంది కనపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఒకందుకు బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు ఒకవేళ అలా జరుగుతుంది? మనిషిని దేవుడు తన కొరకు తయారు చేసుకున్నాడు, ఆ మగవాని కోసం దేవుడు స్త్రీని తయారు చేశాడు, వీళ్ళిద్దరి కోసం దేవుడు ఉన్నాడు ఆశీర్వదించడానికి. అందుకనే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి, వారికి నేను ఏం తక్కువ కాకుండా చేస్తానని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాడు. వాళ్ళు కుమారులు కుమార్తెలు కంటారు, వారి జీవితంలో నీ ఏది తక్కువ చేయను. అవునండి, స్త్రీ మగవాని జీవితంలోకి వచ్చింది ఎందుకంటే దేవుని మహాకృపల చేత ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి, మిమ్మల్ని పరిపూర్ణంగా చేయటానికి, ప్రభు యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని మీ ద్వారా దేవుడు పరిపూర్ణం చేసి అనేకులకు మిమ్మల్ని ఆశీర్వాదకారకం చేయటం దేవుని సంకల్పం. అయితే ఈ దినాల్లో ఎంతోమంది ప్రియులారా, అయితే నేను ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు ప్రేమలు అనేవి ఒకటి మనిషి జీవితంలో వారిగా కల్పించుకునేవి కొన్ని ఉన్నాయి, కొన్ని ఆకర్షణలు ఉన్నాయి ప్రియులారా. నిజమే, దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా మనం ఈ లోకంలో ఎన్ని సంబంధాలను ఒకవేళ మనం కలిగి ఉన్నా అది దైవ చిత్తానుసారమైనదైతే కడవరకు చివరి వరకు కలకాలం సంతోషంగా ఆనందకరంగా ఉంటుంది. అందుకనే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ముందుగానే దేవుడా నీ సంకల్పం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నా జీవితంలో నువ్వు ఎవరిని సిద్ధపరిచావు, నాకు తగినటువంటి వ్యక్తిగా ఎవరిని నువ్వు నియమించావు, నిర్ణయించావో అలాంటి వ్యక్తిని నా జీవితంలో నువ్వు కలుగు చేయమని నువ్వు ప్రార్థన చేయవు. ఎందుకంటే నీ కంటికి నచ్చాలా, నీకు డబ్బు కావాలా, నీకు ధనం కావాలా, ఐశ్వర్యం కావాలా, అందం కావాలి, వీటి వైపునే చూస్తూ ఉంటాడు. ఈ మోసకరమనే సత్యం వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. మహాజ్ఞాని సొలొమోనే మాట్లాడుతుంటాడు కదా, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని. ఈరోజు అనేకులు మోసకరమైనటువంటి వాటి వైపు మనసును సారిస్తున్నారే తప్ప అర్థవంతమైన ఆశీర్వాదకరమైన జీవితం వైపు మరి ఎందుకో ఈరోజు ప్రజలు మనసు సారించలేనటువంటి మరి బలహీనతలు కనపడుతున్నాయి ప్రియులారా. అందుకే ఒకంత బాధతో నేను దయచేసి మీ ఎదుటికి వచ్చినాను. ఒకవేళ నేను చెప్తున్నానండి, ఈ లోకంలో కుటుంబ వ్యవస్థ అనేది మనందరికీ తెలిసిందే. గృహం అనేది ఒక స్వర్గంతో పోల్చబడింది. భార్య భర్తలు పిల్లలు కుటుంబం అనేది ఒక స్వర్గసీమ, స్వర్గాన్ని తలపించేదిగా ఉండాలి. స్వర్గంలో అధికారి ఎవరో ఇన్ని మనకు తెలియాలి ప్రియులారా. చాలామందికి అర్థం కావట్లే. పరలోక స్వర్గము ఇట్స్ మీన్స్ పరలోకం, దాన్ని నిత్యరాజ్యం అంటున్నాం. అక్కడ బాస్ ఎవరు? దేవుడే. దేవుడు పురుషుని స్త్రీని జతపరిచిన తరువాత దేవుడు వారిని ఆశీర్వదించును అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది కదా ప్రియులారా. దేవుడు ఇద్దరిని ఎప్పుడైతే జతపరిచాడో ఆ జీవితాన్ని దేవుడు బ్లెస్ చేస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యం ఈనాడు మనందరికీ తెలుసు. ఇది అందరం కూడా తరచుగా మాట్లాడుతూనే ఉంటున్నాము. అయితే చాలామంది మన భారతీయ సాంప్రదాయంలో ఒక మంచి మాట చెప్తూ ఉంటుంటారు. ఏమనంటే, ప్రతి ఒక్క పురుషుని విజయం వెనకాలట స్త్రీ ఉంటుందట. అఫ్కోర్స్ నిజమే, నేను కాదని అంటలేదు. మరి అట్ ద సేమ్ టైం మేలు జరిగేటువంటి మాటలైతే మనకు అప్లై చేసుకొని, మరి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి మాటలైతే మనకు అప్లై చేసుకోలేని పరిస్థితులు కూడా కొన్ని కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం నేనేమంటున్నానంటే, ప్రతి పురుషుని యొక్క పతనం వెనకాల కూడా ఒక స్త్రీ ఉండొచ్చు కదా. అంటే ఆ ఇంటికి మేలుకరంగా కానీ కీడుకరంగా కానీ ఉండవలసింది ఎవరై ఉన్నారు అని అంటే ఈ భార్య భర్తలు. దయచేసి ఒకసారి గమనించమని, ఆలోచన చేయమని నేను ప్రభు పేరిట నిండు మనసుతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలామందికి అర్థం కావట్లేదండి. ఏమంటున్నారంటే, మేము వాక్యానుసారంగానే ఉంటున్నామండి పాస్టర్ గారండి, లేఖనానుసారంగానే బ్రతుకుతున్నామండి అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఒక మాట ఏమంటాడంటే, నీ తండ్రిని నీ తల్లిని విడిచి నీ భార్యని హత్తుకో అని అంటే అమ్మనాన్నలు విడిచిపెట్టేస్తున్నారు, వాళ్ళ మానానికి వాళ్ళు వదిలేస్తున్నారు, వాళ్ళ కష్ట సుఖాల గురించి పట్టించుకోరు. ఈ భార్య భర్తలు వీరు మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటుంటారు. కానీ ఏ విషయంలో దేవుడు వారిని విడిచిపెట్టమన్నాడు అనే విషయం మాత్రం వీరికి అర్థం కావట్లేదు ఈ దినాల్లో. ఏ విషయంలో? మీరిద్దరు సంతోషంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా బ్రతకటానికి ఒకవేళ నీ తల్లిదండ్రుల మాటలే, వారి తలంపులే, వారి ఊహలే, వారి పద్ధతులే ఆటంకంగా ఉంటే వాటిని విడిచిపెట్టమన్నాడు. కానీ టోటల్లీ నిన్ను కన్నవాళ్ళని విడిచిపెట్టమని కాదు. ఈరోజు చాలామందికి అర్థం కాదనమాట. మరి నీ తల్లిదండ్రులు ముసలితనం ముందు వారిని విడిచిపెట్టడం అనేది దేవునికి ఎంత మాత్రం అది మంచిదిగా నచ్చదు తెలుసా నీకు? అది ముసలితనం మందు నీ యొక్క తల్లిదండ్రులను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు అని రాయబడింది.
అయితే ఈ రోజుల్లో దయచేసి చాలామందిని మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు దాంపత్య జీవితంలో దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైన ప్రయోజనకరమైనటువంటి కార్యాలు చేయటం దేవుని యొక్క సంకల్పమైంది. ఎప్పుడు అనంటే స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసిన వేళ దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. మంచిది. అంటే మానవ జీవితానికి, కుటుంబ వ్యవస్థకు ఆశీర్వాదం అనేది ఈ స్త్రీ ఎప్పుడైతే పురుషుని జీవితంలో ప్రవేశించిందో, దేవుడు ఎప్పుడైతే ఆయన ఆలోచన బట్టి వీరు జతపరిచాడో, వీళ్ళని బ్లెస్ చేస్తున్నాడు, వీళ్ళని దీవిస్తున్నాడు, వీళ్ళ వర్ధిల్ల చేస్తున్నాడు. అయితే ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీ పురుషుడు ప్లస్ దేవుడు కూడా వాళ్ళతో యాడ్ అయితే టోటల్లీ వారి యొక్క కుటుంబ వ్యవస్థే దీవెనకరంగా మారిపోతుంది, వారి వంశం దీవెనకరంగా మారిపోతుంది. దేవుడు వారి జీవితంలో యాడ్ అయినప్పుడు దేవుడు మొదటగా చెప్పేటువంటి మాట, నువ్వు కుమారులను కుమార్తెలను కంటావు. ఎంత గొప్ప అద్భుతకరమైనటువంటి శ్రేష్టమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకంలో చాలామంది దంపతులకు పిల్లలు లేని స్థితి మనకు కనపడతా ఉంది. అంటే అక్కడ కొదువు కనపడుతుంది, ఒక లోటు కనపడుతుంది, ఓ సమస్య కనపడుతున్నటువంటి పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయన ఏర్పాటును బట్టి మిమ్మల్ని ఒకటిగా చేసేది మీకు పిల్లల్ని ఇవ్వాలని. అంత మాత్రమే కాదు ప్రియులారా, స్త్రీని దేవుడు మానవ జీవితంలోకి ఎందుకు తీసుకొచ్చి పెట్టాడంటే మీకు ఏది కూడా తక్కువ లేకుండా బాధ్యతలన్నీ దేవుడే భరించాలని. అంటే ఇప్పటి వరకు స్త్రీ తల్లిదండ్రులు, పురుషుని తల్లిదండ్రులు బాధ్యత వహించి సమస్తాన్ని సమకూర్చి ఉండవచ్చు. కానీ దేవుని ఏర్పాటును బట్టి వీళ్ళు ఒకటిగా ఎప్పుడయ్యి దైవ చిత్తానికి అనుకూలంగా కలిసి ఉంటారో, ఒకరినొకరు హత్తుకొని ఉంటారో, అప్పుడు వారి జీవితంలో దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? వారి జీవితంలో నేను ఏది తక్కువ చేయను. ఏదంటే ఎనీబడి, అది ఏదైనా కావచ్చు, ఏదైనా సరే నేను వారి జీవితంలో నేనేం తక్కువ చేయనటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో కలుగు చేసుకొని నీకు కుమారులను కుమార్తెలు ఇస్తూ నీ జీవితంలో నీకు ఏది కావాలో, ధనము, ఆస్తి, ఐశ్వర్యము, సుఖము, శాంతి, సౌఖ్యము, సమాధానం, సంతోషం, సంతృప్తి నీకు కావాలనేది దైవ సంకల్పం. అది నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూనే ఉన్నాడు. అయితే ఆయన చెప్పిన రీతిగా, ఆయన కోరుకున్న రీతిగా నేను మనం బ్రతకాలి కదా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు ఏమనంటే, మీరు ఒకరిని ఒకరు హత్తుకోనుడి అంటున్నాడు. హత్తుకోవటం అంటే రెండు శరీరాలు హత్తుకోవటం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు చాలామందిలో ఉన్నటువంటి మూర్ఖత్వం ఏంటంటే, నా యొక్క ఫిజికల్ ఫిట్నెస్ తోటి నేను నా భార్యను సంతోషపరుస్తాను అనుకునే వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. నా అందచందాలతో నా భర్తను నేను ఆకట్టుకుంటాను అనుకునే వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. నవ్వు వస్తుంది ఒక సందర్భాన. కానీ లేఖనం మనకు అలా జ్ఞాపకం చేయట్లేదు ప్రియులారా. ఈ శరీరాలు కలవటం కాదండి దాంపత్య జీవితం యొక్క రహస్యం. రెండు మనసులు కలవాలి ప్రియులారా, రెండు ఆలోచనలు కలవాలి. వీళ్ళ మధ్యలో ఏ తేడాలు రావద్దు. ఒకరి మనసుకు తగిన రీతిగా మరొకరు ఆలోచన చేయగలిగేటువంటి మంచి మనసాక్షిని మనం కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలామంది మనుషులు కలుస్తున్నారు, కానీ మనసులు మాత్రం కలవట్లేదండి. మనసులు కలవాలి అంటే దైవ చిత్తానికి అనుకూలమైనటువంటి లేఖనానుసారమైన జీవితం వైపు మన మనసును మనం సారించాలి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక మంచి మాట చెప్తాడు. ఏమని అంటే, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో, నీవు ప్రేమించు నీ భార్యతో సుఖంగా గడపాలయ్యా నువ్వు అని. అవునండి, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, నువ్వు ఏ భార్యని ప్రేమిస్తున్నావో, వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఇద్దరు చెప్తున్నాను ఈ మాట. భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యని మాత్రమే ప్రేమించాలి. వీరిద్దరు కలిసి దేవుణ్ణి ప్రేమిస్తే వీళ్ళ జీవితంలో సమస్త సమృద్ధిని దేవుడు కలుగు చేస్తాడు, ఆనందైశ్వర్యాలను దేవుడు కలుగు చేస్తాడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు కలుగు చేస్తాడు, ప్రయోజనకరమైన జీవితాన్ని కలుగు చేస్తాడు. ఓకే, నిజంగానే నేను ప్రేమిస్తున్నానంటాను. ప్రేమించడం అంటే ఏంటండి? ఎదుటి మనిషిని, భార్యని ప్రేమించేవాడు భార్య చెప్పేదాన్ని ఒకసారి వినాలా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆజ్ఞలను గైకొనుటియే లేదా ఆయన చెప్పే మాట వినుటి అని రాస్తాడు. ఈరోజు చాలామంది భార్య ఏదని చెప్తుంటే నేను విననండి, నాకు తెలుసులే సమస్తం అని చెప్పుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దేవుడు ఎందుకు ఒకవేళ స్త్రీని తయారు చేశాడు? సాటి అయిన సహాయం కదండి, నీకు హెల్ప్ఫుల్గా ఉండటానికే కదండి. నీవు తనకు, తను నీకు, మీ ఇద్దరికీ దేవుడు సహాయకారిగా ఉండి నిత్యమైన ఆశీర్వాదాలతో నింపాలనే కదా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే భార్య మనసును గాయపరుస్తూ, భర్త మనసును నొప్పిస్తూ దాంపత్య జీవితంలో ముందుకు వెళ్ళిన కుటుంబంలో అన్ని కొదువులే ఉంటాయి, అన్ని లోటుపాట్లే ఉంటాయి. ఈరోజు అడ్జస్ట్ అవ్వట్లేదు కుటుంబాల్లో, ఈరోజు కలిసి ఉండటానికి ఇష్టపడలేదు, హత్తుకొని జీవించలేదు. హత్తుకొని ఉండటం అంటే మరొకటి ఏది కూడా వారి మధ్యలో ప్రవేశించకుండా జాగ్రత్త తీసుకోవటం, మరొకటి ఏది కూడా వాళ్ళ మధ్యలోకి రాకుండా జాగ్రత్త తీసుకోవటం. ఈరోజు ఎంతోమంది చెప్పుడు మాటల వల్ల కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనపడుతున్నారు. అయితే నేను ఈ కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అందుకనే చెప్పుడు మాటలు కొంపలకు చేట్లట. భార్యాభర్తలు ఇతరుల మాటలు వినకూడదు. ఎవరు ఏం చెప్తున్నారనేది ముఖ్యం కాదు, కానీ వీళ్ళ ఎడల దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఏం చెప్తున్నాడు, ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని కనుక భార్యాభర్తలు అర్థం చేసుకోగలిగితే జీవిత దినములన్నింటిలో ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, సుఖమయమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడపగలరు ప్రియులారా. ముందుగా అందుకని నేను ప్రభు పేరిట భర్తకు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా నీ కుటుంబంలో సమస్తం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మలచబడాలంటే నీకు దేవుడు ఒకవేళ నీకు భారీగా ఇచ్చింది
నీ భార్యను నీకు మేలు చేయడానికైతే, నిన్ను సుఖపెట్టడానికైతే, నీ వంశాన్ని వృద్ధి చేయడానికి అనుకుంటుంటే నువ్వు ఒకవేళ అన్ని విషయాల్లో నీ జీవితంలో ఆనంద సంతోష సమాధానాలు కలుగు చేయడానికే దేవుడు నీ జీవితంలో భార్యమని నీకు ఇచ్చాడు అనేది ఒకవేళ నీ సంకల్పమై ఉంటే, నువ్వు ఆలోచన చేస్తూ ఉంటుంటే దయచేసి నీ భార్య గురించి కొన్ని మాటలు ఆలోచన చేయమని లేఖనానుసారంగా మీకు మనం చేస్తున్నాను. చూడండి, ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో రాస్తాడు, భార్య అట బలహీనమైనటువంటి ఘటమని భావించాలట. ప్రియులారా, ఆమె బలహీనరాలని నువ్వు ఏమాత్రం ఆలోచన చేస్తున్నావా? ఏదన్నా మాట పొరపడింది అనుకుంటే, ఏదైనా ఆలోచనలో ఏదైనా చిన్న మిస్టేక్ చేసింది అనుకుంటే, ఏదైనా పనిలో చిన్న మిస్టేక్ చేసినట్టుగా నీకు అనిపిస్తూ ఉంటుంటే, అరే తను బలహీనరాలు కదా, తన బలహీనతను బట్టి చిన్న మిస్టేక్ చేసింది కదా, నేను సర్దుకొని ఈమె యొక్క మనసు ఎరిగి మరలా తిరిగి అదే మిస్టేక్ చేయకుండా నేను తనకు జ్ఞానబోధ చేయాలి కదని కనీస జ్ఞానం ఈరోజు ఎంతమందికి ఉందండి? ఏదైనా చిన్న మిస్టేక్ జరగగానే దాన్ని పట్టుకొని సాధించేటువంటి వాడు లేకపోలేదు. అలా అనుకుంటే మరి మన జీవితాల్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి ప్రియులారా? మరి మనల్ని దేవుడు ఎంతగా క్షమిస్తూ వస్తున్నాడు? ప్రేమలో క్షమాగుణం ఉంది ప్రియులారా. నువ్వు ప్రేమించే భార్య బలహీనురాలని నువ్వు గుర్తించగలిగితే, బలహీనమైన ఘటమని నువ్వు గుర్తించగలిగితే, ఆమె బలహీనురాలు కాబట్టి కొన్ని బలహీనమైనటువంటి ఆలోచనలు చేస్తుందని నువ్వు ఆలోచన చేయగలిగితే, ఆమె బలహీనతకు నువ్వు బలంగా ఊతంగా తోడుగా ఉండి ఆమెను నువ్వు ప్రోత్సహించగలిగితే అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతుంది. ఇంక రెండో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తే, చాలామంది అనుకుంటుంటారు భార్యను ఎందుకు సన్మానించాలి అని. తను ఏది చేస్తున్నా సన్మానించు. తను సన్మానించడం నువ్వు అలవాటు చేసుకుంటే, తను గౌరవించడం నువ్వు అలవాటు చేసుకుంటే, తన ఆలోచనను రెస్పెక్ట్ చేయడం కూడా నువ్వు గౌరవించగలుగుతూ ఉంటుంటే, నీ జీవితంలో దేవుడు గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని నీ జీవితంలో కలుగు చేస్తాడు. నీకేం తక్కువ చేయటం దేవుని యొక్క సంకల్పం కాదండి. అందుకనే ఆమె బలహీనురాలు కనుకనే తన బలహీనతను బట్టి చిన్న మిస్టేక్ ఏమైనా చేసినా నిండు మనసుతో తను క్షమించి తను ఏ సనానో ఎలా చెప్పి ప్రోత్సహించాలో దాన్ని ఈనాటి భర్తలు ఆలోచన చేయాలి. రెండవది, ఆమె ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పనిని బట్టి తను సన్మానించాలి. ఒకవేళ బట్టలే ఉతుకుతూ ఉండవచ్చు, లేకపోతే నీకు సర్వీస్ చేస్తుండొచ్చు, నీకు వండి పెడుతూ ఉండవచ్చు, ఇంకా అనేకమైనటువంటి పనులలో నీకు సహకారిగా నీ భార్య ఉంటుంది. ఆమె చేసిన పనిని రోజు రోజుకు నువ్వు శభాసని మెచ్చుకుంటా ఉండు. ఒకవేళ ఆమె చేసిన మంచిగా లేదనుకో, తర్వాత తను గ్రహిస్తుంది, నేను ఈ విషయంలో మంచిగా లేకపోయినా నా భర్త మంచిగా ఉందంటున్నాడు ఎందుకు? జస్ట్ లైక్ ఏంటంటే, కూర బాగలేదు, ఉప్పు తక్కువ వేసింది, ఆ రోజు రుచిగా లేదు, కానీ నువ్వు అనాలి ఒక మాట, ఈరోజు కూర చాలా బాగుంది. ప్రతి ఆడమనిషి అడుగుతుంది, ఏమండి ఈరోజు బాగుందండి, కూర బాగుందా, భోజనం బాగుందా అని అడుగుతుంది. అడిగినప్పుడు నువ్వు నిండు మనసుతో నిజంగా నీ భార్య నువ్వు అర్థం చేసుకునే వ్యక్తివైతే ఏమన్నది తెలుసా? చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది, తృప్తిగా ఉంది ఈరోజు అని నువ్వు చెప్పగలిగితే, నువ్వు తిన్న తర్వాత నీ ఎంగిలి ప్లేట్లో కానీ నువ్వు తిన్న తర్వాత తను కూడా తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత వచ్చి అడుగుతుంటుంది అనమాట తను, ఏమండి ఈరోజు కూరలో ఉప్పే లేదు కదండి, ఉప్పు వేయటం మర్చిపోయానండి నేను. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఇంత బాగుందని చెప్పేసి నన్ను ఎలా అన్నావంటే, నీ మనసును బాధ పెట్టడం, నొప్పించడం నాకు ఇష్టం లేదమ్మా. అందుకే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలి, నిన్ను అలా ఆనందకరంగా చూసుకోవటమే నా యొక్క బాధ్యత, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత అని నేను గుర్తించున్నానని చెప్పి తను నువ్వు ప్రోత్సహించి సన్మానించగలిగితే, నిన్ను గుండెల్లో కదయ్యా నెత్తి మీద పెట్టుకొని ఆరాధిస్తుంది ఆడది. ఆడమనిషి యొక్క మనసు అర్థం చేసుకోలేనటువంటి మొగళ్ళు ఈరోజు ఎంతమంది అండి? అందుకనే సన్మానించడం చేత కాదు, ఇంకా అనుమానించడం చేతనవుతుంది, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కృంగదీయడం చేతనవుతుంది, వాళ్ళని అనేక రకాలుగా వేధించడం చేతనవుతుంది, అనేక రకాలుగా వాళ్ళని చిత్రవద చేయడం చేతనవుతుంది. అందుకే రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ప్రియమైనటువంటి నా సోదరులారా. భార్య ఎన్నడూ కూడా తను నీ ఇంట్లో ఏడ్చేదిగా ఉండకూడదు. నీ భార్య నీ ఇంట్లో ఏడుస్తుందంటే నీ ఇంటికి అరిష్టం పట్టుకుంది, దరిద్రం పట్టుకుంది. భార్యలు ఏడిపించేటువంటి వాడి చరిత్రలు ఎవడు కూడా గొప్పవాడు కాలేదు తెలుసా మీకు? అందుకనే మనల్ని ఏడిపించడం కోసం కాదు దేవుడు ఈ లోకానికి వచ్చింది, మనకు ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వడం కోసం. అవును ప్రియులారా, ఈరోజు భార్యలను ఏడిపించకుండా, వాళ్ళని అనుమానించకుండా వాళ్ళని సన్మానించమని మనం చేస్తున్నాం. మిమ్మల్ని ఆశీర్వదించడం దేవుని సంకల్పం. మీతో దేవుడు ఉండాలని, దేవుడు మీకు సమస్తం ఇవ్వాలని, అన్ని విషయాలు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని దేవుడు ఆశిస్తున్నటువంటి శుభగడియల్లో నిండు మనసుతో ప్రభు మాటకు లోబడి, భార్య తన యొక్క భార్య విధులను, భర్త తన భర్త ధర్మాలను కొనసాగిస్తూ దైవచిత్తానికి అనుకూలంగా ఒకరికొకరికి వేరుగా కాకుండా మన ఇద్దరం ఒకటే, మంచి కానీ చెడు కానీ ఇద్దరం కలిసి పంచుకోవాలి, ఇద్దరం ఆశీర్వాదకరంగా దైవచిత్తానికి అనుకూలంగా మనం ముందుకు సాగిపోవాలి. తద్వారా మన భవిష్యత్ తరాలు దీవెనకరంగా ఉంటాయని ఆ సత్యాన్ని గుర్తించిన వారై ముందుకు సాగవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు ఎన్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, సుమలత గారు డెక్కన్ సిమెంట్స్ నుంచి స్పాన్సర్ చేశారండి. వారు మే 6వ తారీఖున వారు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మీకు స్పాన్సర్ చేసి ఉండగా, వారిని వారి కుటుంబాలను దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ 10 సంవత్సరాల దాంపత్య జీవితంలో వారు ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమార్తె హనీని మరి దేవుడు దీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక.
పరిశుద్ధుడైన తండ్రి, నీతిమంతుడా, నీ ఉన్నత నామాన్ని బట్టి వందనాలు. మా శ్రోతలందరినీ దీవించండి అయ్యా. 10th వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మా ప్రియులు ప్రవీణ్ గారు, సుమలత గారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి నేను గణపరిచున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి. ఇలాంటి సంతోషకరమైన, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన దినములు అనేకములు వారి జీవితంలో జరిగించుకొని నేను గణపరిచే భాగ్యాన్ని కలుగు చేయండి తండ్రి. ఈ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అయ్యా అనేకులకు అనేకులకు తననైనా మరి సువార్తను అందించాలని తపన కలిగి, తాపత్రయం కలిగి ఈ కార్యక్రమాన్ని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి వాళ్ళు స్పాన్సర్ చేసి ఉండగా వారి కుటుంబాలను, వారి అక్కలను, వారి బావలను, వారి తల్లిదండ్రులను, వారి బంధువర్గాన్ని, తోడబుట్టిన వారిని, రక్త సంబంధాలను, వారి పనిచేస్తున్నటువంటి డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీని, యాజమాన్యాన్ని సైతం దీవించి ఆశీర్వదించి వర్ధిల్లి చేసి మీరే మహిమ పొందమని, వింటున్న వారందరినీ దీవించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో వేడుకొంచున్నాను స్వామి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదములు. 10వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈ చక్కని కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రవీణ్ గారికి, సుమ గారికి, వారి కుమార్తె హనీకిని, వారి బంధువర్గం అంతటికి దయగల దేవుడు నిత్యం తోడేండి వర్ధిల్లు చేయనుగాక. ఆమెన్.